హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసిపోయే రెసిపీ కరివేపాకు పొడి అండి. కరివేపాకు పొడిలో ఫస్ట్ మనం కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు రోస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 5 నుండి 6 రెబ్బలు, చిన్నవి అయితే ఒక 7-8 రెబ్బల ఎల్లిపాయ మనం అది కూడా రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 10 to 12 ఎండుమిర్చి అవి కూడా రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత లైట్గా నూనె పోసి ఇందాక గార్లిక్ అయినా ఎల్లిపాయ అయినా మనకు చింతపండు అయినా ఎండుమిర్చి అయినా డ్రై రోస్ట్ అండి. ఇది మాత్రం కొద్దిగా నూనె పోసి ఒక పెద్ద స్పూన్ అంతా మినప్పప్పు, ఒక చిన్న స్పూన్ అంతా శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ అంతా పల్లీలు, మళ్ళీ ఏమో ఒక చిన్న స్పూన్ అంతా అంటే ఒక టేబుల్ స్పూన్ కన్నా పెద్ద స్పూన్ అంత పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ అంత నువ్వులు, పావు టేబుల్ స్పూన్ అంత మెంతులు, టేబుల్ స్పూన్ కన్నా పెద్ద స్పూన్ అంత ధనియాలు వేసి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ ఈ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత అందులో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేయాలండి. వేసి ఒక 2 కరివేపాకు కట్టెలు నేను నిన్నగాక మొన్న ఫ్రిడ్జ్లో అంత తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఓపెన్గా పెట్టేస్తే అది అట్లా ఎండిపోయినట్టు అయ్యింది. ఈ కరివేపాకు మనము ఇందులోకి వేసి మంచిగా దాన్ని కలుపుకొని ఇంకా ఇదంతా మంచిగా ఎప్పుడైనా అండి ఏదైనా పచ్చిగా మనం వేపకుండా మనం చేసుకోవద్దు. ఎందుకంటే మన కళ్ళకు కనిపించని మోల్డ్ ఫంగస్ ఏదన్నా ఉంటుంది. కాబట్టి మనకు ఎంత ఏది ఉన్నా పచ్చిది కాకుండా మనం కొద్దిగా రోస్ట్ చేసుకుంటే అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకు రోస్ట్ చేసుకున్నప్పుడు అది మనకు ఫుడ్ పాయిజన్ కాకుండా పాడు కాకుండా ఉంటాయి. ఫస్ట్ మనం జార్లో వేయించి పెట్టుకున్న ఎల్లిపాయలు దొడ్డుగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకొని మనం ఇవన్నీ ఎంచి పెట్టుకున్నాం కదా, ఇవి రూమ్ టెంపరేచర్ అయ్యాక చల్లారిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చాక దీన్ని కూడా మనము జార్లోకి వేసి మంచిగా ఇది ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసి చింతపండు ఎండుమిర్చి కూడా వేసేసి మనం దీన్ని మంచిగా సాల్ట్ టేస్ట్ కొద్దిగా మీకు అనిపించే సాల్ట్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే మనం అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకుంటాం కాబట్టి. సో ఈ కరివేపాకు వేసి ఎండుమిర్చి చింతపండు సాల్ట్ టేస్ట్ వేసి చూడండి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం దొడ్డుబొట్టు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా మళ్ళీ ఇందులోకి వేసి మళ్ళీ అది కూడా ఒకసారి 1-2 పల్సెస్ అలా జస్ట్ అలా ఇచ్చేసి తీసుకోవాలి. తీసుకున్నాక దీన్ని మంచిగా ఎంచాక డ్రైగా ఉన్న మంచి కడిగి పెట్టుకొని డ్రైగా ఉన్న బాటిల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి చల్లారిపోతుందండి. అయినా కూడా గ్రైండింగ్ ప్రాసెస్లో ఇంకేమన్నా కొద్దిగా వేడి అయినా కూడా ఈ పిండి మొత్తం చల్లారాక దీన్ని ఒక గ్లాస్ జార్లోకి వేసి మూత పెట్టి పెట్టేసుకుంటే ఇది మీకు ఆరాంగా 1 రోజులైనా ఉంటుందండి. కొంచెం పచ్చి కరివేపాకు అయితే నేను ఒక వారం 10 రోజులు అంటా, కానీ ఇది డ్రై కరివేపాకు కాబట్టి 1 రోజులైనా ఉంటుంది ఈ పొడి. దీన్ని మంచిగా స్టోర్ చేసుకొని పెట్టారంటే ఏదైనా జర్నీలోకి వెళ్ళినా కూడా ఇది మీరు తీసుకొని వెళ్ళొచ్చు. లేదంటే పిల్లలకు హాస్టల్లోకి కట్టియొచ్చు, బ్యాచిలర్ పిల్లలకు. లేదంటే మీరు కూడా ఎప్పుడన్నా ఏదన్నా ట్రావెల్స్లోకి వెళ్ళినప్పుడు అబ్రాడ్ అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఇది తీసుకొని వెళ్ళొచ్చండి. దీన్ని మంచి వేడి అన్నంలోకి